అందరికీ నమస్కారం అండి. అమ్మది రాయలసీమ. అమ్మ వాళ్ళ అమ్మగారి ఊరు రంగసముద్రం, చిత్తూరు, ఆ కొత్తకోట దగ్గర. అమ్మగారి నాన్నగారి ఊరు బాగేపల్లి, మన కర్ణాటక బార్డరు. సో అలాగే నాన్నగారిది విజయనగరం. సో నాన్నగారు యాక్టర్గా మొదలైన ఆయన జీవితం, అమ్మ యాక్ట్రెస్గా మొదలైన జీవితం. అమ్మ కూడా కన్నడ, తెలుగు, తమిళ్ సినిమాలు యాక్ట్ చేశారు ఆ రోజుల్లో. సో మ్యారేజ్ తర్వాత అమ్మ యాక్టింగ్ కెరియర్ మానేశారు. తర్వాత మేము ఐదుగురం, నేను, రవిశంకర్, అయ్యప్ప, మధ్యలో కమలా, ప్రియా అని ఇద్దరు సిస్టర్స్. సో అందరం కళాకారులమే. సో కళాకారుల కుటుంబంలో పుట్టాం. సో నేను మీకు తెలిసినట్టు మొన్న కూడా చెప్పాను, నా సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు. 1975లో నా మొదటి సినిమా, 1972లో నా రంగస్థల ప్రవేశం, 73-74లో ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారి సంసారం సినిమాకి నేను ఫస్ట్ ఆయనతోనే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాను. సో అక్కడి నుంచి 50 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు. కర్ణాటక నన్ను హీరో చేసింది పోలీస్ స్టోరీ సినిమాతో. సో కర్ణాటకకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈరోజు నేను కానీ, రవి కానీ, అయ్యప్ప కానీ, మేము ముగ్గురం ఈరోజు మా కర్ణాటకకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ఈ ప్రస్థానంలో నాకు ఆది, జ్యోతి. సో ఆది కూడా నాకు చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలనుకున్నాను. సో వెళ్ళాను, ఒక లెవెల్కి లీగ్ వరకు ఆడాను. కానీ ఆది అండర్-19 హైదరాబాద్ వరకు సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు. ఆ తర్వాత మేము ఆంధ్ర లలిత కళ అకాడమీ అని, రాజేష్ ఇక్కడే ఉన్నాడు. సో మేము కర్ణాటకలో ఒక మంచి కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం, ఆంధ్ర అనుబంధం మీద చేసి. 1980sలో జరిగిన కథలాగా, అంతే కదా, 1980s. సో ఒక శివుడికి అసురుడికి జరిగిన ఘోర యుద్ధంలో ఆ పరిణామంలో జరిగిన ఒక బ్యాక్గ్రౌండ్తో ఒక మిస్టికల్ థ్రిల్లర్ అండి. కథ చెప్పడానికి ఏంటంటే, కథలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. శంబాలా అన్నది ఆ విలేజ్లో జరిగిన ఒక సైన్స్కి, శాస్త్రానికి జరిగిన సంఘర్షణే శంబాలా అన్నమాట. తప్పకుండా మీరు వెళ్తే తెలియకుండా మీరే ఆ ప్రపంచంలోకి వెళ్తారు. చాలా బాగా క్రియేట్ చేశారు. సో ఇందాక తను చెప్పినట్టు మా అదృష్టం డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ మైత్రి చేయడం కానీ, అలాగే ఇక్కడ మనకి ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు చాలా పెద్ద ఆయన, సురేష్ గారిని ఆయన ఆంధ్ర సీడెడ్ చేయడం కానీ, ముఖ్యంగా సీడెడ్ మన శోభన్ గారిని ఆయన పొద్దుటూరు వాళ్ళ థియేటర్ కూడా వెళ్ళాం మేము. సో ఆయన కానీ, అలాగే వాళ్ళ మూన్ షైన్ అబ్రాడ్ కానీ, అలాగే మా కర్ణాటక కుమార్ అని చాలా మంచి రిలీజ్ చేశారు అక్కడ. పీవీఆర్ ఇప్పుడు జనవరి 1 నుంచి హిందీలో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలాగే తమిళనాడులో కూడా పీవీఆర్ రిలీజ్ చేశారు. సో ఆదికి ఫస్ట్ టైం ఇంత బ్రాడ్ రిలీజ్ కూడా అనంటే, సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మొన్న వాడి బర్త్డే కూడా అయింది. సో నిజంగా ప్రేమ కావాలంటే వచ్చిన ఆదికి మీ అందరూ మీ ఆదరాభిమానాలతో ఈరోజు శంబాల్ని పెద్ద హిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫైనల్గా ఈరోజు మమ్మల్ని ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఇక్కడ వచ్చిన వెంటనే ఆహ్వానించి మమ్మల్ని ఈరోజు మీ అందరి ముందు ఈరోజు